హాయ్ హలో వ్యూయర్స్. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. చాలా మంది ఈ దేశంలో కొంతమంది ఉన్నారు. దేవుణ్ణి నమ్మేవారు ఉన్నారు. దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు ఉన్నారు. నమ్మలేని వారి గురించి ఈ వీడియో అంకితం. మీరు చాలా మంది అంటుంటారు కదా! రామాయణం ఒక మిత్తు. రామాయణం ఒక వితౌట్ ప్రూఫ్ ఎవిడెన్స్. ఏవేవో రకరకాలుగా కొంతమంది దాన్ని ఏమంటారు దేవుణ్ణి నమ్మని క్రమంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా! వాళ్ళకి ఈ వీడియో క్లియర్‌గా చూడండి. రామసేతు ఉందని స్పేస్ ఏజెన్సీ నుంచి పిక్ తీశారంట. నిప్పు లేనిదే పొగ రాదు కదా! ఇదిగోండి ఇదే. అంతరిక్షం నుంచి రామసేతు అంట ఇదిగోండి. రాముల వారు వానర సైన్యంతో త్రేతాయుగంలో ఈ వారధి నిర్మించారు. సరే దేవుళ్ళు లేడు, రామాయణం మిత్ అన్న వరకు మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిన ప్రూఫ్ ఇది? ఇది అఖండ భారత్‌లో హైందవ ధర్మం బతికున్నప్పుడు రామాయణం జరిగిన నేల మీద, కర్మ భూమి మీద కొంతమంది దేవుని నమ్మలేని కొంతమంది సెక్యులర్ పేరు మీద తిరుగుతున్న కొంతమంది వ్యక్తులకి మీకు చెప్తున్నాను, మీకోసమే క్లియర్గా ఈ వీడియోని మీకే చెప్తున్నాను చూడండి. రామసేతు భారత శ్రీలంక మధ్య ఉన్న నిర్మాణం ఒక అద్భుతం. ఓ అద్భుతాన్ని అంతరిక్షం నుంచి తాజాగా ఫోటో తీశారు. ఇదిగోండి అంతరిక్షం నుంచి కనబడుతుందంట రామసేతు. చూడండి, ఫోటో తీసి పంపించిందంట. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాన్ని తాజాగా విడుదల చేసింది. ఇక స్పేస్ నుంచి తీసిన ఫోటోలో రామసేతు అద్భుతంగా కనిపిస్తోంది. ఇదిగోండి స్పేస్ నుంచి తీస్తే అద్భుతంగా కనిపించిందంట ఈ పిక్. ఇంకా భారత్ శ్రీలంక దేశాల మధ్య రోడ్డు మార్గం నిర్మించేందుకు రెండు దేశాలు ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఫోటో బయటకు వచ్చింది. ఇప్పుడు శ్రీలంకని భారత్ని కలుపుతామని ఇప్పుడు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడో యూరోపియన్ ఏజెన్సీ వాళ్ళు ఫోటో తీస్తూ వచ్చింది. చూడండి, ఇది రామసేతు బ్రిడ్జ్ అని. రామాయణం జరగలేదు, రాముడు లేడు, తొక్క అని పిచ్చవాగులు వాగే వాళ్ళకి మీ అందరికి అంకితం చేస్తాను. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా సన్నాసులారా? అది భారత్ శ్రీలంక దేశాల మధ్య ఉన్న రామసేతు కొన్ని వందల ఏళ్ల నుంచి మిస్టరీగానే ఉంది. అది ఎలా ఏర్పడిందనే దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. పూర్వం రావణుడు సీతను లంకకి తీసుకెళ్లగా సీతాదేవి తిరిగి తీసుకొచ్చేందుకు రాముడు లక్ష్మణుడు వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్తే రామసేతు నిర్మించారని ఎక్కువ మంది చెప్తున్నారు. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోయినప్పుడు మళ్ళీ కోతుల సాయంతో రాముల వారు నిర్మించి లంకకి వెళ్ళారు. సో ఆ క్రమంలో వేసుకున్నారంట. అయితే కొందరు అది అంతా కల్పితం అంట. గుడ్డోళ్ళారా, మీ కళ్ళు దొబ్బేమో, ఒకసారి మొహంతో నీళ్ళు కడుక్కుని చూడండి. ప్రూఫ్ ఉంది కదా. మీకు విషయం తెలుసో లేదో, రామసేతు ఎక్కడైతే రామేశ్వరంలో సముద్రంలో అక్కడ ఎక్కువ అలలు రావు. అసలు ఏమన్నా రాయి నీళ్ళలో వేస్తే మునిగిపోతుంది, బట్ అక్కడ తేలుతుంది. ఇంకింతకన్నా ప్రూఫ్లు ఏం కావాలరా? నాకు అర్థం కాదు. రాముడు నిర్మించలేదని ఖండిస్తూ ఉంటారు. అవును, రాముడు నిర్మించలే, రాముల వారి ఆధ్వర్యంలో వానర సైన్యం నిర్మించింది. ఎప్పుడైనా రామాయణం చదివి చస్తేనే అర్థం అవుతుంది. ఎవడన్నా రామాయణం చదువుతాడా? చదవడు. చెప్తా అర్థం కాదు. ఈ క్రమంలో భారత్ శ్రీలంకను కలుపుతూ సముద్రంలో ఉన్న ఈ రామసేతు గురించి ఎన్నో వివాదాలు, స్టోరీలు ఉన్నాయి. అయితే తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ నుంచి తీసిన రామసేతు ఫోటో విడుదల చేసింది. ఎక్కడో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు పైనుంచి తీస్తా ఆ ఫోటోని షేర్ చేసిందంట. ఎక్కడి నుంచి వచ్చిందిరా సన్నాసులారా? నాకు అర్థం కాదు. దేవుడు లేడు, రామాయణం మిత్ అనే వాళ్ళకి యదవులకి మీకే చెప్తున్నా. ఇదిగోండి ఫొటోస్ కొన్ని షేర్ చేసింది చూడండి. ఇది మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చారా? ఇగో ఈ రామసేతు. ఇదిగోండి అంత క్లియర్గా హెచ్డి ఇమేజెస్ ఉన్నాయి. చెప్పండి ఇందులో. ఇదిగోండి ఇంకోటి, మన రామేశ్వరం టు ఇలా ఇదంతా కలుపుతూ లంకలోకి దారి. ఎక్కడి నుంచి వచ్చాయండి ప్రూఫ్లు? 130 చదరపు కిలోమీటర్ల విస్తరణలో ఉన్న మన్నార్ ద్వీపం నుంచి శ్రీలంక రోడ్డు పాటు రైల్వే వంతెన ద్వారా కలిసి ఉంటుంది. ఇక భారత్ వైపు రామేశ్వరం ద్వీపం ఉంటుంది. ఇది పంబన్ ద్వీపంగా ఫేమస్ అయిందంట. ఇదిగోండి పంబన్ ద్వీపం. అయితే రామసేతు ఎలా ఏర్పడిందని దానిపై రకరకాల విశ్లేషణలు ఉన్నప్పటికీ ఒకప్పుడు భారత్ శ్రీలంక దేశాన్ని కలుపుతున్న మార్గం కాస్త సముద్రంలో మునిగిపోయింది. వాటికి సంబంధించిన సున్నపురాయి అవశేషాలు ప్రస్తుతం ఉన్నాయని భౌగోళిక ఆధారాలు ఉన్నాయి. 15వ శతాబ్దం వరకు బ్రిడ్జ్ సాధారణంగా రాకపోకలు సాగించేలా ఉందని, ఆ తర్వాత క్రమంగా ఏర్పడిన తుఫాన్ కారణంగా కోతకు గురైందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ క్రమంలో కొన్ని ఇసుక తీరాలు పొడిగా ఉన్నాయని వీళ్ళు పేర్కొన్నారు. బట్ రామాయణం కాలం నుంచి రామాయణంలోనే క్లియర్ గా రాస్తుంది. రాముల వారు కోతుల సహాయంతో వారధి నిర్మించి లంకకి వెళ్ళి రావణ్ణి యుద్ధం చేసి రావణుడితో సీతాదేవిని తీసుకొచ్చారు. యాక్చువల్ గా స్టోరీ అది. ఇదిగోండి, ఇంకెంతకన్నా మీకు ప్రూఫ్లు కావాలంటే ఇంకేం చేయలేం. మళ్ళీ ఏమనంటే సెక్యులర్ మతం అంటారు. బొంగు వాస్తవాలు తెలుసుకుని సావండి. మొత్తానికి ఎక్కడ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చెప్తే కానీ మన దేశంలో ఉన్న కొంతమందికి నమ్మట్లేదు. ఇంకా నాకు తెలిసి ఇది నంబరు, దీని కింద భయంకరమైన కామెంట్స్ చేస్తారు, చర్చలు పెట్టుకుంటారు. ఇవన్నీ నాకు తెలుసు. మీరు ఏమైనా అన్నాడు, ఇది యథార్థం, వాస్తవం, సత్యం. నేను అయితే చెప్పింది. ఎవరైనా సరే డిస్కషన్కి రండి,
చర్చకు నేను సిద్ధం. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.